హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. అయితే ఫ్రెండ్స్, మనం కొన్ని కంపెనీలు అనేది బేస్డ్ ఆన్ ద ఫండమెంటల్స్ అండ్ ప్రైస్ని బట్టి ఫిల్టర్ చేయడం జరిగింది. ఆ కంపెనీలు ఏంటి, అవి ఎందుకు మనం ఫిల్టర్ చేసామనేది ఒకసారి చూద్దాం. లెట్స్ బిగిన్. బేసికల్గా మన లిస్ట్లో అవంతి ఫీడ్స్ లిమిటెడ్ అనేది రావడం జరిగింది. సో బేసికల్గా గ్రాఫికల్గా వాళ్ళు ఏం చేస్తారు అంటే, షింప్స్ అంటే రొయ్యలు, వాటి పిల్లల దగ్గర నుంచి రైతులకు చేరవేయటం, వాటికి సంబంధించిన ఫీడ్, వచ్చిన ప్రొడక్షన్ని ఫ్రోజన్ చేయటం, దాంతోపాటు పెట్ కేర్ని కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు. బేసికల్గా ఈ కంపెనీ ఏం చేస్తుంది అనేది మనం తీసుకున్నట్టయితే, అంటే బిజినెస్ ఈ షింప్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది. అంటే ఫ్రెండ్స్, దానికి కావాల్సిన ఆహారం వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి షింప్ని ప్రాసెస్ చేయటం కానీ, ఎక్స్పోర్ట్ చేయటం కానీ అది కూడా చేస్తున్నారు. రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే విండ్ అండ్ హైడ్రో పవర్ ఉందో దాంట్లో కూడా వీళ్ళు కొద్దిగా పార్ట్నర్షిప్ అనేది ఉందన్నమాట. కొన్ని కంపెనీల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసి పెట్టారు. సో బేసికల్గా మనకి ఏమర్థం అవుతుందంటే, వీళ్ళు షింప్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, అండ్ నెక్స్ట్ ఆ యొక్క షింప్ని ప్రాసెస్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దాని తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో దాంట్లో కూడా కొద్దిగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసినట్టు తెలుస్తుంది. ఇది వీళ్ళ యొక్క బిజినెస్ ఆపరేషన్స్ అని చెప్పేసి తెలుస్తుంది. ఇక క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే, ముఖ్యంగా సేల్స్ అయితే బ్రాడర్ పిక్చర్లో బాగానే ఉన్నాయి, ఎక్కడ కూడా షార్ప్ డిప్ అయితే కనిపించట్లేదు. దాని తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇది కూడా స్టేబుల్గా ఇంక్రీజ్ అవుతూ వెళుతూ ఉంది. నెట్ ప్రాఫిట్, ఫైనల్గా ప్రాఫిట్ అనేది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనేది మనం పరిశీలన చేసినట్టయితే లాస్ట్ 2 క్వార్టర్స్లో కూడా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా క్వార్టర్లీ రిజల్ట్స్ మనం పరిశీలన చేసినట్టయితే అవంతి ఫీడ్స్కి మంచిగా చక్కగా పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది? బేసికల్గా ప్రమోటర్స్ ఇక్కడ 43.23% అయితే స్టేక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. దాని తర్వాత ఎఫ్ఐఎస్ స్లైట్గా ఇంక్రీజ్ చేశారు. ఎనీహౌ అరౌండ్ 14% పైన ఎఫ్ఐఎస్ అయితే స్టేక్ దీంట్లో బై చేసి పెట్టారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా దీంట్లో కొంత స్టేక్ అనేది బై చేసి పెట్టారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంత స్టేక్ ఉంది, అండ్ పబ్లిక్ కూడా దీంట్లో పార్టిసిపేషన్ అయితే కనిపిస్తుంది. సో ప్రమోటర్స్ దగ్గర నుంచి కూడా కొంత స్ట్రెంగ్త్ అనేది ఉంది. ఇక బేసికల్గా కీ మెట్రిక్ పాయింట్స్ అనేది మనం కనుక చూసినట్టయితే, యాన్యువల్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, యాన్యువల్ నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయింది, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది ఇంప్రూవ్ అవుతుంది, అండ్ స్టాక్ ప్రైస్ కూడా అప్ ట్రెండ్లో ఉంది. క్వార్టర్లీ రెవెన్యూ ఇంప్రూవ్ అవుతుంది, క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, డెట్ టు ఈక్విటీ రేషియో అనేది పాజిటివ్గా ఉంది. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ నెగిటివ్ అంశాలు వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ స్లైట్గా డిక్రీజ్ చేశాయి, బట్ ఎనీహౌ పర్సంటేజ్ వైజ్గా చూస్తే 0.1%, అది మనం ఇగ్నోర్ చేయొచ్చు. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఏదైనా చేంజ్ అయిందంటే న్యూట్రల్గా కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, అంటే ఫ్రెండ్స్ బయట డబ్బులు తీసుకొస్తారు, వీళ్ళు వడ్డీలు పే చేయడానికి వీళ్ళ దగ్గర కెపాసిటీ ఉందా లేదా అనేది ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చెప్తుంది. ఇది కూడా పాజిటివ్గా ఉంది. ప్రమోటర్ ప్లెడ్జ్ ఏమైనా చేశాడా అంటే అది కూడా లేదు, కాబట్టి ఇది కూడా పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా కొన్ని కీ పాయింట్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే, అవంతి ఫీడ్స్లో నెగిటివ్స్ కంటే కూడా పాజిటివ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రైస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ 3 ఇయర్స్లో 96% రిటర్న్ ఇచ్చింది, 1 ఇయర్లో ఏంటంటే 74% రిటర్న్ అనేది జనరేట్ చేసింది, లాస్ట్ 52 వీక్లో 74% అనేది ఇచ్చింది, అండ్ మంత్లీలో గ్రీన్లో ఉంది, వీక్లీలో కూడా గ్రీన్లో అయితే కనిపిస్తుంది. సో సింపుల్గా ఏంటంటే ప్రైస్ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఒక అప్ ట్రెండ్లో కనిపిస్తుంది. ఇన్ ఏ బ్రాడర్ పిక్చర్లో అవంతి ఫీడ్స్ అనేది అన్నిట్లో చూసుకున్నట్టయితే ప్రైస్లో కానీ ఫండమెంటల్గా కానీ మనకి పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. రెండవ కంపెనీ క్యాస్ట్రోల్ ఇండియా. సో ఫ్రెండ్స్, ఈ కంపెనీ కూడా ఫండమెంటల్గా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. అయితే వీళ్ళకున్న ప్రోడక్ట్స్ ఏంటి అంటే, బేసికల్గా ఏంటంటే వీళ్ళు లూబ్రికేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అయితే డిఫరెంట్ ఇండస్ట్రీస్కి వీళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. ఏరోస్పేస్ కానీ, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్, అండ్ డేటా సెంటర్స్, మెషినరీ, మెరైన్ ఇండస్ట్రీస్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ జనరేషన్, రోబోటిక్స్, విండ్. ఈ కంపెనీ కోర్ బిజినెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. క్యాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్ ఈజ్ ఎ లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ మార్కెటర్ ఆఫ్ లూబ్రికెంట్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో వీళ్ళు లూబ్రికెంట్స్ తయారు చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్, అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ కూడా చేస్తూ ఉన్నారనమాట. అయితే వీళ్ళు బీపీ అనే గ్రూప్ కింద పనిచేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ కీ బిజినెస్ సెగ్మెంట్స్ అనేది ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే, ఆటోమోటివ్ లూబ్రికెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఈ లూబ్రికెంట్స్ ప్యాసింజర్ కార్స్ కానీ, మోటార్ సైకిల్స్, ట్రక్స్ అండ్ హెవీ వెహికల్స్లో యూజ్ చేయటం. దాని తర్వాత ఇండస్ట్రీకి కావాల్సిన లూబ్రికెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, సప్లై చేయటం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం. అండ్ నెక్స్ట్ మెరైన్ అండ్ ఎనర్జీ లూబ్రికెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అయితే ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం తీసుకున్నట్టయితే, వీళ్ళకి 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, మహారాష్ట్రలో, వెస్ట్ బెంగాల్ అండ్ యూనియన్ టెరిటరీలో, అండ్ 1,00,000కు పైగా రిటైల్ అవుట్లెట్స్ అనేది ఇండియాలో ఉండడం అనేది జరిగింది. వీళ్ళు కొలాబరేషన్స్ కూడా అయ్యారనమాట.
చూడండి ఒరిజినల్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, వోల్వో కార్స్, డెఫినెట్గా ఏంటంటే వీళ్ళందరూ కూడా పెద్ద బ్రాండ్స్ అనమాట, వాళ్ళతో కొలాబరేట్ అయ్యారనమాట. అండ్ ఏంటంటే హై పర్ఫార్మెన్స్ సింథటిక్ అండ్ కస్టమైజ్డ్ లూబ్రికెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళు డిజిటల్గా కూడా ఎక్స్పాన్షన్ చేయాలి అని చెప్పేసి ఈ మధ్య ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేశారు. అంటే జస్ట్ మనం ఫోన్ చేస్తే చాలు వాళ్ళు ఏంటంటే లూబ్రికెంట్స్ అనేది మనకి డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వెరీ బేసిక్గా కోర్ బిజినెస్ గురించి. నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే బేసికల్గా సేల్స్ చూస్తే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా పాజిటివ్గానే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే చక్కగా పాజిటివ్గా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది, ఎక్కడ కూడా మనకు నెగిటివ్గా కనిపించట్లేదు. నెట్ ప్రాఫిట్ విషయానికి వచ్చేసరికి ఇది కూడా పాజిటివ్గా 200 కోట్ల పైన నెట్ ప్రాఫిట్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ వీళ్ళు ఎర్న్ చేస్తూ వస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఫండమెంటల్గా అంటే ఫైనాన్షియల్గా అయితే స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి అర్థమవుతుంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రమోటర్స్ 51% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. సో 2022 నుంచి కూడా ఎక్కడ కూడా వీళ్ళు స్టేక్ అయితే తగ్గించలేదు ప్రమోటర్స్. ఎఫ్ఐఎస్ స్టేక్ కూడా ఉంది అరౌండ్ ఏంటంటే 9.5%, డిఐస్కి అరౌండ్ 14.4% దాకా స్టేక్ ఉంది. పబ్లిక్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఎనీహౌ ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ నుంచి కూడా మనం దీనికి థమ్స్అప్ అనేది ఇవ్వచ్చు. ఇక దీంట్లో పాజిటివ్ నెగిటివ్ అంశాలు అనేది మనం కీ మెట్రిక్ అనేది మనం చూసుకున్నట్టయితే యాన్యువల్గా రెవెన్యూ కంపారిజన్లో పాజిటివ్ అయితే చూపిస్తూ ఉంది. నెట్ ప్రాఫిట్ కూడా పాజిటివ్గా ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది స్లైట్ నెగిటివ్గా డిప్ అయింది. ఇక స్టాక్ ప్రైస్ అనేది అంటే గ్రీన్లో ట్రేడ్ అవుతూ ఉంది. క్వార్టర్లీ రెవెన్యూ అనేది పాజిటివ్గా ఉంది. క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ పాజిటివ్గా ఉంది. డెట్ టు ఈక్విటీ రేషియో అంటే బయట నుంచి అప్పులు తెస్తారు అండ్ ఈక్విటీ ఉంటాయి, ఈ ఈక్విటీ రేషియో అనేది కూడా పాజిటివ్గా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది పాజిటివ్గా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ స్లైట్గా ఏంటంటే ఈసారి తగ్గించాయన్నమాట, ఇది కొంచెం నెగిటివ్గా ఇక్కడ ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అయితే ఎటువంటి చేంజ్ అనేది రాలేదు. ఇన్ ఏ బ్రాడర్ పిక్చర్లో క్యాస్ట్రోల్ ఇండియాలో కూడా మనకి ఏంటంటే ఎక్కువగా పాజిటివ్ మెట్రిక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రైస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే 3 ఇయర్స్లో ఈ కంపెనీ 117% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. 1 ఇయర్లో 17% రిటర్న్ జనరేట్ చేసింది. అది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. 1 మంత్లో 17% రిటర్న్ జనరేట్ చేసింది. అంటే రీసెంట్గా ఇది అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి ఇక్కడ ప్రైస్ ట్రెండ్ అనేది చెప్తుంది. సో బ్రాడర్ పిక్చర్లో మనకి క్యాస్ట్రోల్ ఇండియా ఫండమెంటల్గా మనం చూసుకున్నా ఎట్ ద సేమ్ టైం క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నా సరే పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. ఇక అనదర్ కొత్త కంపెనీ అండ్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న కంపెనీ వచ్చేసరికి యాంబర్ ఎంటర్ప్రైజెస్. ఈ కంపెనీ ఏం చేస్తుంది అనేది బేసికల్గా గ్రాఫికల్గా చూడగానే మనకి చాలా విషయాలు అనేది తెలుస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎయిర్ కండిషనర్ కాంపోనెంట్స్ అనేది తయారు చేస్తుంది. అంటే ఎయిర్ కండిషనర్ అంటే మనకు తెలుసు ఆర్ఏసీ అంటాం, రూమ్ ఎయిర్ కండిషనర్స్. ఇవి మన ఇళ్లలో కానీ ఆఫీస్లో కానీ ఇట్లా యూస్ చేస్తూ ఉంటాం. ఇది వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంతో పాటు వీళ్ళకి పార్ట్నర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఎక్విప్మెంట్స్ కావాల్సినవి కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వటం కూడా జరుగుతుందన్నమాట. దాంతోపాటుగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆటోమోటివ్ కానీ అంటే కార్లు, బస్సులు, లారీలు ఇట్లా, టెలికాం డిపార్ట్మెంట్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అంటే రెగ్యులర్ ఫ్యాన్లు, స్విచ్లు అట్లాగా, అండ్ లైటింగ్ విభాగంలో కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఇక మొబిలిటీ రంగంలో ఎక్విప్మెంట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కస్టమైజేషన్ అనేది హెల్ప్ చేస్తూ ఉన్నారు. లైక్ హెవాక్ కానీ డోర్సు, గ్యాంగ్ వేస్, ప్యాంట్రీ సిస్టమ్స్, కప్లర్సు, డ్రైవింగ్ గేర్స్, ప్యాంటోగ్రాఫ్స్, దాని తర్వాత బ్రేక్స్ అనేది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఈ విధంగా ఏంటంటే డిఫెన్స్, రైల్వే సిస్టంలో కూడా వీళ్ళ పాత్ర అనేది ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక యాంబర్ ఎంటర్ప్రైజెస్ బేసికల్గా ఏంటంటే లీడర్ అనమాట రూమ్ ఎయిర్ కండిషన్ మ్యానుఫ్యాక్చరింగ్లో. అట్ ద సేమ్ టైం ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా టైఅప్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే డైకిన్ కానీ, ఎల్జీ, వోల్టాస్, పానాసోనిక్, వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన విధంగా వీళ్ళు ఎక్విప్మెంట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళ బ్రాండింగ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ప్రజెన్స్ అనేది కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 23 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అనేది కలిగి ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొన్ని కంపెనీలని లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో భాగంగా ఏంటంటే వీళ్ళు ఎక్వైర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. దానికి తగ్గట్టు కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే యూఎస్లో కూడా వీళ్ళ ప్రజెన్స్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో అక్కడ కూడా వీళ్ళు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఇన్ ఏ బిగ్గర్ పిక్చర్లో ఏంటంటే రూమ్ ఎయిర్ కండిషనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో దాంట్లో యాంబర్ ఎంటర్ప్రైజెస్ అనేది లీడర్ అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు యూఎస్లో కూడా సేల్స్ అనేది స్టార్ట్ చేశారు. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది మనం తీసుకున్నట్టయితే సేల్స్ ముందు మనం చూస్తే పర్లేదు, ఇంప్రూవ్ అవుతుంది, బాగుంది.
దాని తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వెళ్తుంది. ఒకనొక టైంలో పీక్లోకి వెళ్ళింది, బట్ ఎనీహౌ ఈ మధ్యకాలంలో మళ్ళీ రైజ్ అవుతుంది. ఎక్కడ కూడా నెగిటివ్గా కనిపించట్లేదు. నెట్ ప్రాఫిట్ అయితే అప్పుడప్పుడు డిప్ అవుతుంది, ఎందుకంటే కొత్త కంపెనీలు ఒక్కొక్కసారి ఏంటంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. బట్ రీసెంట్ క్వార్టర్స్ అనేది మనం చూసుకున్నట్టయితే కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేస్తూ వెళ్తూ ఉంది. ఇక షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే వీళ్ళు 39.72% అనేది స్టేకు ప్రమోటర్ హోల్డ్ చేస్తూ ఉండగా FIS 28% స్టేక్ అనేది హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో విచ్ ఈస్ గుడ్. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 19% దాకా స్టేక్ అనేది హోల్డ్ చేస్తూ ఉన్నారు. పబ్లిక్ కూడా స్టేక్ హోల్డ్ చేస్తున్నారు, బట్ రీసెంట్గా పబ్లిక్ అయితే తగ్గిపోయారు చాలామంది. బట్ ఎనీహౌ ఎప్పుడైతే పబ్లిక్ తగ్గుతుందో ప్రమోటర్స్ అనేది స్టేక్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారో అది పాజిటివ్ సైన్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇక యాంబర్ ఎంటర్ప్రైజెస్లో పాజిటివ్ నెగిటివ్ అంశాలు అనేది మనం తీసుకున్నట్లయితే యాన్యువల్ రెవెన్యూ కంపారిజన్లో నెగిటివ్గా ఉంది, యాన్యువల్ నెట్ ప్రాఫిట్ అనేది కంపారిజన్లో నెగిటివ్గా ఉంది, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది కొద్దిగా అంటే ఇక్కడ పీ రేషియో అనేది ఇంక్రీజ్ అయిందంటే ఎక్స్పెన్సివ్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ ప్రైస్ అయితే అప్ ట్రెండ్లో ఉంది. క్వార్టర్లీ రెవెన్యూ మనం అంటే క్వార్టర్లీ టు క్వార్టర్ అనేది కంపేర్ చేసుకున్నట్టయితే పాజిటివ్గా ఉంది. క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ అనేది సడన్గా ఇంక్రీజ్ అయింది. డెట్ టు ఈక్విటీ రేషియో అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది స్లైట్గా డిప్ అయింది. దాని తర్వాత మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ అయితే పాజిటివ్గా ఉంది. ప్రమోటర్ స్టేక్ హోల్డింగ్ ఏంటంటే స్లైట్గా డిక్రీజ్ అయింది, ఇది నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది పాజిటివ్గా ఉంది, అంటే వీళ్ళు వడ్డీలు పే చేయడానికి తగ్గ కెపాసిటీ ఉందా లేదా అనేది పాజిటివ్ అయితే ఉంది. ప్రమోటర్ ప్లేజ్ అయితే ఎటువంటిది కనిపించట్లేదు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొన్ని నెగిటివ్ అంశాలు ఉన్నాయి, కొన్ని పాజిటివ్ అంశాలు యాంబర్ ఎంటర్ప్రైజెస్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే 3 ఇయర్స్లో 76% రిటర్న్ జనరేట్ చేసింది, 1 ఇయర్లో 91% రిటర్న్ జనరేట్ చేసింది, 1 మంత్ 1 వీక్లో అయితే గ్రీన్లో అనేది అప్ ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ 3 కంపెనీలు ఫండమెంటల్ని బేస్ చేసుకొని నేను ఫిల్టర్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ 3 కంపెనీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేశాను. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.